యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం సర్వేల్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఐకేపీ పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను నల్గొండ డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాసరెడ్డి, వెలిమినేడు పిఎస్సిఎస్ చైర్మన్ రఘుమార్ రెడ్డి, గుజ్జా పిఎస్సిఎస్ చైర్మన్ దొడ్డ యాదిరెడ్డి ప్రారంభించారు. అనంతరం మండలంలోని తదితర గ్రామాలకు సంబంధించినటువంటి ఐకేపీ సెంటర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ధాన్యం బస్తా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందవద్దని తెలియజేశారు. కార్యక్రమంలో నారాయణపురం డిప్యూటీ ఎంఆర్ఓ పండు, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ చెన్నోజు బ్రహ్మచారి, సిఇఓ శ్రీకాంత్ రెడ్డి, ఏఈఓ సుర్వి నవ్య, నారాయణపురం ఏవో వర్షిత, రైతులు తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాస్ రెడ్డి ఎంఆర్ఓనా వచ్చిండే నారాయణపూర్ లాస్ట్ కొడతా, నేను మిగిలితే నేను కొడతాను. అంటే పుష్పారెడ్డి గారు ఇప్పుడే మాట్లాడుతున్నారు. నిన్న ఆత్మకూరు రైతు కొబ్బరికాయ కొడుతున్నా రైతు మీరు లేకపోతే మేమందరం ఊరలే ఉండని నెత్తుకుంటే ఏమంటుంది అనుకుంటు కొబ్బరికాయ ఏవో మేడం ఏవో మేడం లేదు. ఏవో ఎవరు ఏవో ఎవరమ్మా? మీరు ఏవో ఆమె ఏవో సొంతూరులో కొడుతురా అది కొట్టుకున్నారు. మాకు అలవాటు అయిపోయింది. తప్పదని కొట్టాలి పంచాయతీ. మన కట్ చెప్పు. ఎలిమినేట్ చేయాలి. మిషన్ పని చేస్తారు కదా, ఒడ్లు పచ్చి ఉన్నాయా? ఇప్పుడు ఈ గుజ్జా సొసైటీ కింద సర్వేల్లో ఏవో గారు కూడా ఇక్కడే ఉన్నారు, చైర్మన్ కూడా ఉన్నారు. ఏం లేదు, ఇప్పుడు ఈడ ఈ దొడ్డుల దగ్గరనే సన్నాలు కూడా పోసిరట. ఈ సన్నాలకు కొద్దిగా పర్మిషన్ ఏవో గారు మీకు రాసిరట. ఒకసారి చూసి అది ఒకసారి చూడండి. నేను చెప్పమంటే విరాట్ గారికి జేసీ గిట్ల చెప్పమంటే నేను చెప్తాను. ఏమన్నా ఇమీడియట్గా ఇది ఫైనల్ చేయండి. అదే ఏవో గారు చెప్తున్నారు, అదే పెట్టేస్తారు.
ఎన్ని సెంటర్లు అమ్మా మొత్తం? అమ్మా త్రీ సెంటర్స్ మొత్తం